హాయ్ హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో చూడొచ్చు. బెలూన్స్ ఇక్కడ పారాగ్లైడింగ్ ఇది జరుగుతుంది. బుకింగ్లు ఏం చేయొద్దు, సపోదాకా వ్యూ ఎంజాయ్ చేయాలా. మాస్టర్ అని ఉన్నది అక్కడ అయితే చూడొచ్చు మీరు. ఇది ఇందులో అయితే ఫైర్ కూడా వస్తుంది. అంటే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ శుక్రవారం 16. అయితే మనకు ఫస్ట్ అయితే ఒక బుకింగ్ పడింది అన్న. దగ్గర 1 అవర్ అయిపోయింది, 9:30 అవుతుంది. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే మనకు ఇక్కడ రాజపుష్ప ప్రవాన్షియా అక్కడ నుంచి అయితే పడింది. టిఫిన్ అయితే చేసుకున్నా. అంటే బుకింగ్లు అంతగా ఏం పడతలేవు, అన్నీ చిన్నవి పడుతున్నాయి, అందుకే బుకింగ్ చేసేసుకున్నా. ఇది మన కొండాపూర్ సైడ్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో అన్న. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ 16 మినిట్స్. అయితే అమౌంట్ వచ్చేసి 235 రూపీస్ అయితే మనకు వచ్చినాయి. అయితే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇవాళ కూడా అంతే మూమెంట్ ఏమీ అనిపిస్తలేదు. మొత్తం రోడ్స్ అన్నీ అయితే ఎంటీగానే ఉన్నాయి. చూడొచ్చు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఈ ఛార్జింగ్ వల్ల కొద్దిగా హెడేక్ అవుతుంది. ఎందుకంటే అసలు సౌండే వస్తలేదు. ఆ ఛార్జింగ్ బండి వస్తుందని పక్కన నుంచి కూడా అసలు ఏం తెలుస్తలేదు. అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే పడిందన్న. ట్రిప్ బంజారా హిల్స్కి అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. కొండాపూర్ దగ్గర ఉన్నా. ఈ కొండాపూర్ నుంచి బంజారా హిల్స్ పడింది. వెళ్దాం పికప్ లొకేషన్. 300 అమౌంట్ ఉంది. 28 మినిట్స్ అయితే చూపిస్తుంది. పొద్దున్న ఖాళీ ఎందుకు కూర్చోవాలని ఎయిర్పోర్ట్ అయితే పడింది. ఇంతకుముందు ఒకటి 600 తీసుకోలే నేనే. మళ్ళీ వెళ్ళేసి రిటర్న్ ఎంటీ రావాలా. ఏదైనా ఇంటికి వెళ్ళిపోయేది ఉంది, ఏదైనా వర్క్ ఉంటే అలాంటి ట్రిప్ చేసుకుంటే గ్యాస్కి పైసలు వెళ్తాయి, ఇంటికి వెళ్ళచ్చు. మామూలుగా అయితే లోకల్ అని చేసుకుంటున్నాను నేనైతే. హాయ్ ఎలా అన్నా. అయితే మనకి ఇక్కడ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ గుడి దగ్గర అయితే సెకండ్ ట్రిప్ డీటెయిల్స్ చెప్తున్నా. 25 మినిట్స్ అయితే పట్టింది ఈ ట్రిప్కి. కొండాపూర్ నుంచి 13 కిలోమీటర్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు అమౌంట్ వచ్చేసి 296 రూపీస్. ఇక్కడ నుంచి ట్రిప్స్ అయితే ఉంటాయో ఉండదో తెలియదు, కానీ టోటల్ అమౌంట్ వచ్చేసి 530 రూపీస్ అయితే అయినాయి అన్న. అందరు కొద్దిగా జాగ్రత్తగా అయితే నడపండి అన్న వెహికల్స్. ఇక్కడ టిఫిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ స్టార్ట్ అయినాయి. నిన్న టిఫిన్స్ ఇంకా లంచ్ మొత్తం బంద్ ఉండ. హాయ్ హలో అన్న. అయితే మనకైతే థర్డ్ ట్రిప్ అయితే పడింది. ఏఎంబి మోల్కి సైడ్. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. థర్డ్ ట్రిప్ 10 కిలోమీటర్స్ అయితే మనకు 20 మినిట్స్లో ఫినిష్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 40 రూపీస్. అయితే టోటల్గా అయితే మనకు 770 రూపీస్ అయినాయి 3 ట్రిప్స్ అమౌంట్. అంటే మామూలుగా ఉన్నాయి, పర్లేదు. 770 అయినాయి. గ్రీనరీ సూపర్ ఉన్నది. అయితే ట్రిప్స్ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ఇవాళ కూడా సార్కి అడిగిన, మొన్న భోగి అయిందంట ఫెస్టివల్, నాకు కూడా తెలిసింది. అయితే నిన్న వచ్చేసి సంక్రాంతి, ఇవాళ వచ్చేసి కోడి పందాలు ఉంటాయని చెప్తున్నారు. ఏదో చెప్పారు, పేరు గుర్తులేదు. అంటే ఇవాళ లాస్ట్, దీని తర్వాత రేపటి నుంచి వర్కింగ్. ఇవాళ కోడి పందాలు, చికెన్, మటన్
ఫుల్గా ఎంజాయ్ చేస్తారంట సార్ అయితే చెప్పిండ్రు. ఇక్కడ ట్రిప్ అయిపోయింది ఏఎంబిది. ఇక్కడ నుంచి ముందు వెళ్దాం కొండాపూర్ సైడు. బుకింగ్లో ఆఫీసెస్ పడతాయి. హాయ్ హలో అన్న. అయితే ఒక 4th ట్రిప్ అయితే పడింది ఇక్కడ దివ్యశ్రీ నుంచి. టీ తాగుదామని ఆపిన, అస్సలు ఈ 4 ట్రిప్పులు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కంటిన్యూస్గా పడుతున్నాయి. టీ తాగుదామంటే హెడేక్ అవుతుంది కొద్దిగా. పొద్దున కూడా టీ తాగలే, టిఫిన్ చేసి ఇంటికాడ కూడా తాగలే. ఈ 4th ట్రిప్ చిన్నది పడింది 186 ప్రీమియర్ ట్రిప్. హాయ్ హలో అన్న. అయితే మన 4th ట్రిప్ ఫినిష్ అయిపోయింది. 7 minutesలో అయిపోయింది. 3.5 kilometers. అక్కడ కొత్తగూడ నుంచి అయితే పిక్ చేసుకున్నాం మనము దివ్యశ్రీ నుంచి. అయితే ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 185 రూపీస్. 4 trips టోటల్ అమౌంట్ వచ్చేసి 950 రూపాయలు అన్న. ఒక దగ్గర 1000 రూపాయలు అయినాయి. ఇంకా 3 పాయింట్లు ఉంది గ్యాస్ మనకు. ఇవాళ పర్లేదు మంచిగానే పొద్దున 1000 రూపాయలు. ఎయిర్పోర్ట్ అయితే ఏమో వెళ్ళలే, మరి ఎయిర్పోర్ట్ వెళ్తే మూడ్ అంతా చెడిపోతుంది. మళ్ళీ కోకాపేటలో ఏంటంటే పొద్దున్న బుకింగ్లు పడుతున్నాయి కదా, మళ్ళీ మధ్యాహ్నం అయితే పడతలేవు. అందుకే సిటీలో ఇక్కడిక్కడ చేసుకుంటేనే మంచిగా ఉంది. హాయ్ హలో అన్న. అయితే టీ అయితే తాగేసిన అక్కడ డిలైట్ దగ్గర ఆపోజిట్లో. ఐఐజీ దగ్గర అయితే ఏం పడతలేవు బుకింగ్లు. అయితే అక్కడ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ వచ్చిన కొండాపూర్ పోదామని. అయితే పొంగ అయితే ఒక బుక్ యాక్సెప్ట్లో పడింది లెమన్ ట్రీ నుంచి. అయితే తీసేసుకున్నాను 140 రూపాయలు సంథింగ్ చూపిస్తుంది. చిన్న ట్రిప్పే చేసుకుందాం, ఇక ఏం చేస్తామన్నట్టు ఎలా ఉన్నా. అయితే మనకు చిన్న ట్రిప్ అయితే పడింది లెమన్ ట్రీ హోటల్ నుంచి. 5th ట్రిప్ కంప్లీట్ అయింది. ట్రిప్ అయితే ఇక్కడ హైటెక్ సిటీలో. అయితే ట్రిప్ వచ్చేసి ఇది 5 kilometers 10 minutes 140 రూపాయలు. పర్లేదు, 5 kilometers 140 రూపాయలు అంటే ఏమైనా తక్కువనా? 10 నిమిషాలు అయిపోయింది. ట్రాఫిక్ లేదు, అందుకు ఎత్తేసుకున్నా. టోటల్గా 5 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 1100 అయిందన్న మనకు. 5 trips. చెకింగ్ మాత్రం గట్టిగా జరుగుతున్నది. ఛాలెంజ్ చెకింగ్, వెహికల్ వెరిఫికేషన్ చెకింగ్. ఎక్కడంటే మన ఇది ఇక్కడనే హైటెక్ సిటీలో. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఇక్కడ నుంచి అయితే ఒక 6th ట్రిప్ పడింది. కస్టమర్ అనిపిస్తలేడు. ఇది బంజారా హిల్స్కి అయితే పడింది డ్రాప్. తక్కువనే ఉంది అమౌంట్, మూమెంట్ లేదు. 1100 అయింది. ఈ ట్రిప్ చేయాలి ఎట్లన్నా. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే 6th ట్రిప్ పడింది ఊబర్కు మనకు. ఇక్కడ ఇన్వాక్స్ నుంచి పడింది. పికప్ చేసుకొని నాసింగ్ అయితే ఉంది డ్రాప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హలోనా. అయితే ఇక్కడ ఇది ప్రిజం మాల్. ఇది మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది కదా, కొండాపూర్ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు ఇది కొత్త ఫ్లైఓవర్. దీని పక్కనే ఇది ఉంటుంది జూడియో ప్లస్ ఇనాక్స్ మూవీస్ ఉంటుంది. దీనిలో థియేటర్ కూడా ఉంది, సినిమాస్ కూడా ఉంటాయి. ఇనాక్స్ ఒకటే కనిపిస్తుంది. ఇది ప్రిజం మాల్. అయితే ఇక్కడ నుంచి పికప్ ఉంది. డ్రెస్సెస్ బాగుంటాయి ఇందులో. జూడియోలో తక్కువ రేట్లు ఉంటాయి, సూపర్ ఉంటాయి. నేను కూడా తీసుకున్నా. చూద్దాం. టైం వచ్చి 12 అవుతుంది. బుకింగ్లు ఏం పడతలేవని చెప్తుండ్రు అందరూ. అయితే ఈ ట్రిప్ అయితే మనకు 1300 చిల్లర అవుతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన 6th ట్రిప్ వచ్చేసి 10 kilometers 15 minutes ట్రిప్ అయితే అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 195 రూపీస్. టోటల్గా అయితే 6 trips 1300 అయింది. ఇది 7 hills. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు 7th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ 7 hills నుంచే ఇక్కడే ఆగిన. ఇక్కడ నుంచి చిన్న ట్రిప్ ఇది 120 రూపీస్ ట్రిప్. అయితే కస్టమర్ అయితే మెయిన్ గేట్ దగ్గరనే ఆగమన్నాడు, అది రివర్స్ తీసుకుంటున్నా. ఈ ట్రిప్ అయితే మనకు 7 trips అవుతాయి. 7 trips అంటే 1400 అవుతాయి అన్న. మూమెంట్ లేదంటున్నారు కదా, చిన్న చేసుకుంటున్నా. ఆల్రెడీ పడింది ఒకటి అమీర్పేట్ సైడ్, యూసుఫ్గూడ సైడ్ పడుతున్నాయి. కానీ నమాజ్ టైం అయిపోతుంది, మళ్ళీ అడుగు పోతే సెట్ కాదు. ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకుని ఇంటికి వెళ్ళచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన 7th ట్రిప్ డీటెయిల్స్ చెప్తున్నా. 3 kilometers 5 minutes 120 రూపీస్. 3 kilometers
5 minutes 120 రూపీస్. టోటల్గా అయితే 1410 రూపాయలు అయినాయి 7 ట్రిప్స్. అయితే మనకు ఇలా ఇన్సెంటివ్ ఉంది. ఇన్సెంటివ్ వచ్చేసి 6 ట్రిప్స్ అయినాయి. ఇంకా 2 ట్రిప్పులు చేస్తే 250 రూపీస్ వస్తాయి. ఇన్సెంటివ్ తక్కువ ఉంది, ఏదో ఇక ఇస్తున్నారు చాలు. అయితే 7 ట్రిప్స్ అంటున్నా కదా, అందులో ఒకటి ప్రీమియర్ ఉంది, అది కౌంట్ కాదు. ప్రీమియర్ ట్రిప్ ఒక ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ ఉంది, ఒక ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ ఉంది, అది కౌంట్ కాదు. 6 ట్రిప్స్ ఉన్నాయి. ఇంకా 2 ట్రిప్పులు చేస్తే మనకు 250 రూపీస్ వస్తాయి. 1410 రూపాయలు అయింది. అయితే ఇప్పుడు ఒక 8th ట్రిప్ అయితే పడింది మనకు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్గూడ నుంచి. పికప్ కోసం అయితే వెళ్తున్నా. ఇది చేస్తే 7 కౌంటింగ్లో వస్తాయి, ఇంకోటి చేస్తే 250 వస్తాయి. ఇంకా అయితే మీకు చెప్పినా కదా 8th ట్రిప్ పడిందని. చూడొచ్చు, గ్యాస్ 2 పాయింట్లు ఉంది, 1 అవుతుంది. అలా ఫ్రైడే కూడా ఉంది, నమాజ్ కూడా వెళ్ళాలి టైం చూసుకొని. ఎట్లయితుందేమో 2:30కి ఒకటి ఉంది, 2:45కి ఉంది ప్రేయర్. ఎట్లనే చేసి వెళ్ళాలా. గ్యాస్ నింపుకొని ఇంటికి పోతే ఒక పని అయిపోతుంది. హీట్ అయితే టూ మచ్ ఉంది, వేడి, ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఏసీ వేసుకొని ఏసీలో కొద్దిసేపు అయితే మొబైల్ పెడుతున్నా. అయితే కొద్దిగా రిలాక్స్ అవుతుంది ఫోను. అయితే ఇక్కడ నుంచి అయితే పడింది మనకు, ఈ సైడ్కి వెళ్ళాలా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన కేర్ హాస్పిటల్ డ్రాప్ అయితే అయిపోయింది. 7 కిలోమీటర్స్ 12 minutesలో అయితే ట్రిప్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 166 రూపీస్. 8th ట్రిప్స్ అయితే పడుతున్నాయి, పర్లేదు, మంచిగానే ఉంది. గ్యాస్ కూడా 2 పాయింట్లు ఉంది. నిన్న కూడా 2 ఉన్నప్పుడు నింపుకుంటున్నా. హాఫ్ ట్యాంక్ గ్యాస్ అసలు యూజ్ చేస్తలేను మొత్తం, ఎందుకంటే మొత్తం అయిపోయినాక అంటే ఇప్పుడు ఈ 2 పాయింట్లు ఉన్నాయి కదా, చూస్తూ ఒక పాయింట్ ఈజీగా డౌన్ అయిపోతుంది. అన్న గ్యాస్ కోసం వస్తున్నట్టు పాపం. 2 బండ్లు అడ్డం వచ్చేసినాయి. 2 కాదు, వెనక కూడా ఒకటి ఉంది 9గా. అందుకే లైన్లో వస్తే కరెక్ట్ ఈజీగా దొరుకుతుంది, ముందు ఊరుకోకుండా. చిన్న ట్రిప్పులు మంచి పడుతున్నాయి అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ట్రిప్ కడితే 8 ట్రిప్స్ అయితే మనకు ఊబర్గోలో ఇన్సెంటివ్ వస్తే 250. ఆ కొట్టే ట్రిప్పు 1600 అయినాయి. 1600 ప్లస్ 250 అంటే 1850. 1850 150 రూపాయల ట్రిప్ కూడా మినిమం కొడితే 2000 అయిపోతాయి అన్న ఒక ట్రిప్ కొడితే. ఇప్పుడు మళ్ళీ 400 చేసుకుంటే మన ఫినిష్ ఇక మార్కెట్. హాయ్ హలో అన్న. అయితే గ్యాస్ అయితే ఫుల్ చేయించుకున్నా, 145 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతా. నమాజ్ కూడా 2:45కి ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నమాజ్ చేసిందాక అదే టైం అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు బుకింగ్ అయితే పడింది. ఇప్పుడు టైం 4 అవుతుంది. మధ్యాహ్నం అయితే 2 గంటలకు ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి నమాజ్కి వెళ్ళిన. 2:45కి అయిపోయింది. లంచ్ చేసి చక్కగా కొద్దిసేపు కూర్చొని రెస్ట్ చేసుకొని టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినా ఇంటికాడ నుంచి ఇక్కడ రెగాలియా నుంచి అయితే ఒక బుకింగ్ పడింది మనకు. 4 అవుతుంది. అయితే మనకు ఒక ఇన్సెంటివ్ ఉంది. ఒక ట్రిప్ చేస్తే ఇది ఊబర్గో పడింది. 20 కిలోమీటర్లు బంజారా హిల్స్, 40 నిమిషాలు చూపిస్తుంది డ్రాప్ టైం. అయితే ఈ ట్రిప్ అయితే మనకు ఒక 380 రూపీస్ వస్తాయి. అంటే ఇప్పుడు 1600 అంటే ఒక 2000 రౌండ్ ఫిగర్ అవుతాయి. ప్లస్ 250 వస్తాయి, 2200 అవుతాయి. ఇంకొక 200 ట్రిప్ చేస్తే మన ఎర్నింగ్ ఫినిష్ అయిపోతుంది. మంచిగా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఇవాళ. హలో ఫ్రెండ్స్, అయితే మన 9th ట్రిప్ కంప్లీట్ అయింది. 30 minutes 16 కిలోమీటర్స్ 377 రూపీస్. కస్టమర్ మనకు 400 రూపీస్ ఇచ్చిండు. అయితే టోటల్గా మనకు ఇన్సెంటివ్ కూడా వచ్చింది. 8 ట్రిప్స్ ఊబర్ గోయి, 9 ట్రిప్లు ఉన్నాయి. అందులో ఒక ప్రీమియర్ ఉంది. 8 ట్రిప్స్ ఊబర్ గోయి ఉన్నాయి. మొత్తము 250 ఇన్సెంటివ్ వచ్చింది. మొత్తం కలిపి మనకు 2200 అయింది. అయితే ఇప్పుడు మనకు అయితే మనకు 10th ట్రిప్ పడింది. ఇక్కడ ఇది వర్క్ నడుస్తుంది, ముంగట డైవర్ట్ అవుతుంది. కొద్దిగా చూసుకొని నడపండి. మ్యాప్లు యూజ్ చేసినా కానీ మనం సొంతంగా కొద్దిగా బ్రెయిన్ పెట్టి యూజ్ చేసుకోండి రూట్స్ మాత్రం. 10th ట్రిప్ కోసం అయితే వెళ్తున్న పికప్ లొకేషన్కి. ఏఎంబి మాల్కి అయితే పడింది 10th ట్రిప్. హలో ఫ్రెండ్స్, అయితే మన 10th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 15 కిలోమీటర్స్ 30 minutes అయితే పట్టింది. పోయేటప్పుడు 16 కిలోమీటర్స్కి 370 వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ 30 minutesకి అయితే మనకు 283 రూపాయలు వచ్చినాయి. అంటే దగ్గర 100 రూపాయలు తేడా. అంటే ఇటు సైడ్ కోకాపేట నుంచి వెళ్తే డబ్బులు మంచిగా వస్తున్నాయి, అక్కడి సైడ్ నుంచి అంటే తక్కువ అమౌంట్. ఇక ఏదో ఖాళీగా ఎందుకు ఉండాలన్నట్టు తీసుకొని అయితే వచ్చిన. బుకింగ్లు అయితే సేమ్, అంటే ఏరియా వైజ్ మనీ డిపెండ్ అవుతుంది. టోటల్ అయితే 2500 అయినాయి మనకు.
10 ట్రిప్స్ అయినాయి అన్న. అయితే ఇప్పుడు ఒక 11th ట్రిప్ అయితే పడింది మనకు. మూమెంట్ ఏం అనిపిస్తలేదని తీసేసుకున్నా. సేమ్ 15 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది, 14-15 30 మినిట్స్ చూపించింది టైము. ఇది వెస్ట్ కొత్తగూడెం నుంచి పడింది, గూగుల్ వెస్టర్న్ అటు సైడ్ నుంచి. అయితే 11th ట్రిప్ పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, అయితే మన 11th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. 11th ట్రిప్ వచ్చేసి 30 మినిట్స్ అయితే పట్టింది మనకు. అక్కడ కొత్తగూడ నుంచి వెస్ట్ నుంచి అయితే తీసుకొచ్చినాము. 14 కిలోమీటర్స్, అమౌంట్ వచ్చేసి 386 రూపీస్. అయితే మనకు టోటల్గా అమౌంట్ వచ్చేసి 2900 అయినాయి అన్న. 20 రూపాయల దాకా 2900 అయినాయి అమౌంట్ 11 ట్రిప్పులు. అయితే మన అమౌంట్ వచ్చేసి 2870 రూపాయలు, 2870 రూపీస్. అయితే మనకు ఇంకో ఇన్సెంటివ్ ఉంది, 2 ఊబర్ గోలు అయినాయి. ఒక ఊబర్ గో అయితే 150 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. కానీ ఇక్కడ యూటర్న్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది, రివర్స్ అయితే వెళ్దాం. హాయ్ హలో అన్న. అయితే మనకు ఒక 12th ట్రిప్ అయితే పడింది. అయితే మనకు ఈ ట్రిప్ 200 రూపీస్. ఇక్కడ 5 కిలోమీటర్స్ డ్రాప్లో అయితే పడింది. ఇది చేస్తే మనకు 150 అంటే 3000 అవుతాయి, ప్లస్ 200 అమౌంట్ ఇన్సెంటివ్తో అంటే 3200 దాకా అమౌంట్ అయితే మనకు అమౌంట్ అయితే 3200 టార్గెట్ కంటే ఎక్కువ అమౌంట్ అయిపోతాయి. అయితే పికప్ కోసం అయితే వెళ్తున్నా. అయితే మనకు ఫస్ట్ ఒక 8 ట్రిప్స్ అయినాయి. ఈ 3 ట్రిప్స్ 11, ఒకటి ప్రీమియర్, అందుకే ఒక ట్రిప్ మైనస్ అయింది. ఇంకా దీని తర్వాత ఈ 3 ట్రిప్లకు 150. ఈ ట్రిప్ చేస్తే 350 వస్తాయి, 150 వస్తుంది 3 ట్రిప్లకు. ఇంకా 2 ట్రిప్పులు చేస్తే మళ్ళీ ఊబర్ గోలా 100 వస్తాయి. హలో ఫ్రెండ్స్, అయితే మన 12th ట్రిప్ 5 కిలోమీటర్స్ 13 మినిట్స్ అయితే పట్టింది. 220 రూపీస్ అయితే వచ్చినాయి. మళ్ళీ మనకు 3 ట్రిప్ల సెకండ్ ఇన్సెంటివ్ కూడా వచ్చేసింది. అయితే ఈ టోలీ చౌకీకి వస్తే మాత్రం కొద్దిగా గుంతలు చూసుకుంటారండి. నేను ఇంతకుముందు అయితే కస్టమర్ బ్యాక్ సైడ్ ఇక్కడ గుంతలు ఉండడం వల్ల వెహికల్ తిప్పుకొని 1 కిలోమీటర్ ఎక్స్ట్రా అయినా కానీ మంచి రోడ్ నుంచి వచ్చిన. మీరు అట్లా మిస్టేక్ చేయకండి. నేను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ముందు నుంచి వచ్చే ఒక మన డ్రైవర్ అన్ననే ఆపి చెప్పిండు, అన్న ఆడ తగులుతుంది తిప్పుకుండా అంటే తిప్పుకొని వచ్చిన. కొద్దిగా చూసుకొని అయితే ఇవ్వండి. అయితే టోటల్గా అయితే మన అమౌంట్ వచ్చేసి 3240 రూపాయలు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు 13th ట్రిప్ అయితే అక్కడ షెక్పేట్ నుంచి మూవ్ అవ్వకుండా కాజాగూడ సర్కిల్ దగ్గర వచ్చిన అక్కడ పడింది. 13th ట్రిప్ అమౌంట్ వచ్చేసి మనకు 355 రూపీస్. 17 మినిట్స్ అయితే పట్టింది. 7 కిలోమీటర్స్ 355 రూపీస్ ప్రీమియర్ ట్రిప్. కస్టమర్ అయితే మనకు 400 రూపీస్ చేశారు. మంచి కన్వర్సేషన్ అయింది, మాట్లాడిండు, అందుకే అమౌంట్ ఎక్స్ట్రా కొట్టింది. అయితే 45 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి మనకు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు టోటల్ 13 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 3600 అయినాయి అన్న.